భారతీయులకు బంగారం మీద ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా దుబాయ్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్లే మన వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం తీసుకురావాలని ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ బంగారం క్వాలిటీ బాగుంటుందని, పైగా మన దేశంతో పోలిస్తే ధర కొంచెం తక్కువగా ఉంటుందని. అయితే మీరు లేదా మీ బంధువులు ఎవరైనా సౌదీ అరేబియాకు వెళ్తున్నట్లయితే లేదా అక్కడి నుంచి ఇండియాకు వస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక బ్రేకింగ్ అప్డేట్ ఉంది. సౌదీ అరేబియా ప్రభుత్వం జకత్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ ద్వారా బంగారానికి సంబంధించి కొన్ని కఠినమైన రూల్స్ ను అమలు చేస్తుంది. ఈ రూల్స్ తెలియకుండా గుడ్డిగా సౌదీ ఎయిర్పోర్ట్లలో అడుగు పెడితే మీరు కొన్న బంగారం అంతా సీజ్ అవ్వడమే కాదు, భారీ జరిమానాలు కట్టాల్సి వస్తుంది. ఒక్కోసారి జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. అసలు సౌదీ అరేబియా కొత్త గోల్డ్ రూల్స్ ఏంటి? ఎంత లిమిట్ వరకు బంగారం తీసుకోవచ్చు? కస్టమ్స్ అధికారుల కళ్ళు గప్పితే జరిగే పరిణామాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. సౌదీ అరేబియా కస్టమ్స్ విభాగం పెట్టిన అతిపెద్ద రూల్స్ డిక్లరేషన్. ఎవరైనా ప్రయాణికుడు సౌదీ అరేబియాలోకి వస్తున్నా లేదా సౌదీ నుంచి బయటకు వెళ్తున్నా వారి దగ్గర 60,000 సౌదీ రియాన్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 13,30,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన నగదు, బంగారం, ఆభరణాలు ఉంటే ఖచ్చితంగా కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం ఇవ్వాలి. ఇది కేవలం క్యాష్ కి మాత్రమే కాదు, మీ మెడలో ఉన్న నగలు, బ్యాగ్ లో ఉన్న గోల్డ్, బిస్కెట్లు, ఖరీదైన వాచీలు, ఇలా వీటన్నిటినీ టోటల్ వాల్యూ 60,000 రియాళ్లు దాటితే మీరు ఒక డిక్లరేషన్ ఫామ్ నింపాల్సిందే. జట్కా అధికారిక యాప్ ద్వారా ఆన్లైన్లలో గానీ లేదా ఎయిర్పోర్ట్ లో ఉన్న కస్టమ్స్ కౌంటర్ లో గానీ ఈ వివరాలు సమర్పించాలి. నేను నా పర్సనల్ యూస్ కోసమే కొనుక్కున్నాను కదా, డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటే స్కానింగ్ లో పట్టుబడినప్పుడు అధికారులు ఆ లాజిక్ వినరు, వెంటనే మీ వస్తువులను సీజ్ చేస్తారు. చాలా మంది ప్రయాణికులు ఎదుర్కొనే అతిపెద్ద కన్ఫ్యూజన్ ఇక్కడే వస్తుంది. ఆడవాళ్లు ఒంటి మీద వేసుకునే ఆభరణాలకు కూడా రూల్స్ వర్తిస్తాయా అన్నది చాలా మంది డౌట్. మీరు వ్యక్తిగత వాడకం కోసం ధరించే సాధారణ ఆభరణాలకు మినహాయింపు ఉంటుంది, కానీ దాని మోతాదు కూడా సహేతుకంగా ఉండాలి. ఒకే మనిషి కిలోల కొద్దీ బంగారాన్ని ఒంటి నిండా వేసుకుని వెళ్తూ ఉంటే ఖచ్చితంగా కస్టమ్స్ అధికారులు ఆపుతారు. ఇక అసలు సమస్య అంతా గోల్డ్ బార్స్, బిస్కెట్లు, నాణాలతోనే. మీరు ఏ రూపంలో బులియన్ లేదా గోల్డ్ బిస్కెట్లు తీసుకున్నా వాటిని కమర్షియల్ లేదా ట్రెండింగ్ పర్సన్ గా సౌదీ కస్టమ్ భావిస్తుంది. వీటిని మీ వస్తువులతో పాటు తీసుకెళ్తున్నప్పుడు మీరు ఆ బంగారాన్ని ఎక్కడ కొన్నారు, దానికి సంబంధించిన ఒరిజినల్ బిల్లు ఉందా అన్నది ఖచ్చితంగా చూపి తీరాలి. ఒకవేళ ఎవరైనా బంధువులు ఇచ్చారని చెప్పినా వారి కొనుగోలు రసీదులు మీ దగ్గర ఉండాలి. సరైన ఆధారాలు లేకుండా గోల్డ్ బిస్కెట్లు దొరికితే వాటిని స్మగ్లింగ్ కింద పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎయిర్పోర్ట్ లో తెలివిగా బ్యాగ్ లో అడుగు భాగంలో దాచిపెట్టడం, షూస్ లో దాచిపెట్టడం లేదా వస్తువుల మధ్యలో బంగారాన్ని పెట్టి తీసుకోవచ్చు అని ప్లాన్ చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. అత్యాధునిక స్కానర్ల ముందు ఇలాంటి ట్రిక్స్ పనిచేయవు. ఒకవేళ మీరు 60,000 రియాన్లు దాటిన బంగారాన్ని డిక్లేర్ చేయకుండా పట్టు పెడితే ఏమవుతుందో తెలుసా? మొదటిసారి తప్పు చేస్తే పట్టుబడిన వస్తువుల మొత్తం విలువలో 25% జరిమానాగా విధిస్తారు. అంటే మీరు 20 లక్షల బంగారం తీస్తుంటే 5 లక్షలు అక్కడే కట్టాలి. ఒకవేళ మీరు ఇంతకు ముందు కూడా ఇలాగే చేసి పట్టుబడి ఉంటే సెకండ్ టైం ఆ ఫైన్ కాస్త 50% అవుతుంది. ఒకవేళ ఆ బంగారం స్మగ్లింగ్ ముఠాలకు సంబంధించిందని తేలితే బంగారాన్ని పూర్తిగా సీజ్ చేయడంతో పాటు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపుతారు. అందుకే ఎయిర్పోర్ట్ లో ఎవరైనా తెలియని వ్యక్తులు ఈ పార్సల్ మా వాళ్ళకి ఇవ్వండి అని ఇస్తే పొరపాటున కూడా తీసుకోకండి. అందులో బంగారం ఉంటే బుక్ అయ్యేది మీరే. సరే, సౌదీలో కస్టమ్స్ అధికారులకు అన్ని చూపించి లీగల్ గా ఇండియాకి వచ్చేసినా ఇక్కడ మన ఇండియన్ కస్టమ్స్ రూల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత కొనుక్కున్నా సరే ఇండియాలోకి డ్యూటీ ఫ్రీ ఎంత బంగారం తేగలరు అన్నదానికి స్పష్టమైన లిమిట్ ఉంది. మగ ప్రయాణికులు గరిష్టంగా 20 గ్రాముల బంగారం, దాని విలువ 50,000 రూపాయలకు మించకుండా మాత్రమే ట్యాక్స్ లేకుండా తీసుకురాగలరు. అదే మహిళా ప్రయాణికులు అయితే 40 గ్రాముల బంగారం, దాని విలువ 1,00,000 రూపాయలకు మించకుండా మాత్రమే తీసుకురావాలి. ఈ లిమిట్ దాటి మీరు ఎంత బంగారం తెచ్చినా ఇండియన్ కస్టమ్స్ దగ్గర డిక్లేర్ చేసి దానికి సంబంధించిన కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సిందే.
ఒకవేళ ఇక్కడ కూడా దాచిపెట్టి తీసుకురావాలని చూస్తే ఇక్కడ కూడా కస్టమ్ అధికారుల చేతిలో బుక్కవక తప్పదు. సో గల్ఫ్ దేశాల నుంచి, ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి బంగారం తీసుకురావాలనే వారు ఈ కొత్త కస్టమ్ డిక్లరేషన్ నిబంధనలకు ఖచ్చితంగా పాటించండి. చట్టబద్ధంగా సరైన బిల్లులతో ప్రయాణిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ రూల్స్ బ్రేక్ చేద్దాం అనుకుంటే మాత్రం మీ కష్టార్జితం అంతా జరిమానాలకే పోతుంది.